చేయాలని చూశాడు. అయినా అక్కడ ఉన్న ప్రజలందరూ చేరుకొని యేసు ప్రభు మాకొద్దు, యేసు ప్రభుని సిలువ వేయమని కేకలు వేశారు. ఆ తర్వాత వారు యేసు ప్రభుని సిలువకు వేయుటకు తీసుకొని వెళ్ళారు. దేవుని బిడ్డలారా, తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు నేరస్తుల మధ్యలో యేసు ప్రభుని సిలువ వేశారు. ఇద్దరు నేరస్తుల మధ్యలో ఏ నేరం చేయనటువంటి ఆయనను సిలువ వేశారు. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ నేరం చేయలేదు. అయినా కానీ యేసు ప్రభు నేరస్తుడిగా వారు తలంచి ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభుని సిలువ వేశారు. హల్లెలూయా. యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి 7 మాటలు బైబిల్లో మనం చూస్తాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరి ఆ నేరస్తుల మధ్య ముళ్ళ కిరీటం పెట్టబడినది. శరీరమంతా గాయాలు, పక్కలో బల్లెపు పోటు. దేవుని బిడ్డ రక్తం కాలుతూ ఉంది. ఎండలో ఉన్నాడు. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎండలో ఉన్నాడు. హల్లెలూయా. ఎంత వేదన, ఎంత బాధ ఉంటుంది. అయినా కానీ దేవుని బిడ్డలారా, ఒక పక్క యేసు ప్రభువును దూషిస్తూ ఉన్నారు, ఒక పక్క యేసు ప్రభువుని హేళన చేస్తున్నారు. నువ్వు యేసు ప్రభు అయితే నువ్వు దిగిరా అని హేళన చేస్తున్నారు. ఆయన ముఖాన ఉమ్ము వేశారు. దేవుని బిడ్డలారా, అయినా కానీ యేసు ప్రభు ఆ కల్వారి సిలువలో మాట్లాడిన మొదటి మాట బైబిల్లో గమనిస్తే చూడండి. మొదటి మాట విన్నారు వచనం 20 మత్తయి సువార్త, లూకా సువార్త 23:34 చదవండి. యేసు తండ్రి మీరు ఏమి చేయించున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. హల్లెలూయా. మొదట మాట యేసు ప్రభు కల్వారి సిలువలో మాట్లాడినటువంటి మొదటి మాట. హల్లెలూయా. అందరు కళ్ళు మూసి ఈ మొదటి మాట కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసి మొదటి మాట కొరకు ప్రార్థన చేసుకుందాం. తెలుసుకుంటున్నా అందరూ కళ్ళు మూసి ఉండగా మొదటి మాట కొరకు విశ్రాలుగా ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి వందనాలయ్యా. అయ్యా, మా కోసం తండ్రి కల్వారి కొండలు తండ్రేసయ్యా, నువ్వు గాయపడ్డావు తండ్రేసయ్యా, రక్తం కార్చావు తండ్రేసయ్యా. అయ్యా, నువ్వు మాట్లాడి 7 మాటలు తండ్రేసయ్యా. మొదటి మాట తండ్రేసయ్యా, నీ దాసులు మాట్లాడుతున్న తండ్రేసయ్యా. అయ్యా, నీ దాసులు నడిపించండి. నువ్వు మాట్లాడిన ప్రభా నీకు వందనాలయ్యా. గొప్ప దేవానికి వందనాలయ్యా. అయ్యా తండ్రి, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో సత్యం ఉంది తండ్రేసయ్యా. అయ్యా, నువ్వే మాట్లాడిన ప్రభా నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, ముట్టింపు వరకు మాతో ఉండండి. అయ్యా, నీ నా మట్టు మగిలిపరుచుకో. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించవు. యేసు గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కల్వారి సిలువలో మాట్లాడేటువంటి మొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని కొట్టిన వారు, యేసు ప్రభుని హింసించిన వారు, యేసు ప్రభు మీద నేరము వేసినటువంటి వారు దేవుని
చిన్నవాళ్ళు కాదు, చిన్న పిల్లలు కాదు, పెద్దవారే. హల్లెలూయా. ఏమని ప్రభు చెప్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు రాజుని గుర్తించలేదు. యేసు ప్రభు చెబుతున్నాడు, నేనే రాజునని యేసు ప్రభు చెబుతున్నాడు. అయితే యేసు ప్రభు రాజు అనే మాట వారు గుర్తించలేకపోతున్నారు. బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు ఎప్పుడైతే ప్రాణం విడిచాడో దేవుని బిడ్డలారా, పైనుండి కింద వరకు ఆ తెర చినిగిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. హల్లెలూయా. ఆ తెర పైనుండి కిందకి చిరిగినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు ఆ తెర చినగడం చూసి నిజముగానే ఈయన దేవుని కుమారుడని తెలుసుకున్నారు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, వారు ఎవరిని చేస్తున్నారో, ఎవరిని బాధ పెడుతున్నారో అది వారికి తెలియలేదు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు చెప్తారు. హల్లెలూయా. మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, క్షమించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. క్షమించడం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, క్షమించడం ద్వారా ఎన్నో మేలులు కూడా మనం పొందుకోగలం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు మనం ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం గమనిస్తే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మల్ని అవమానపరిచి హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మీరు మీ శత్రువులను ప్రేమించండి. హల్లెలూయా. ఇలాగ ఎన్నో గుడ్ ఫ్రైడ్లు వచ్చి ఉంటాయి కదా, ఎన్నో గుడ్ ఫ్రైడ్లు మనం చూసి ఉంటాం. ఈ మాటలు, ఈ గుడ్ ఫ్రైడ్లో చెబుతున్న మాటలను బట్టి మనం అనుసరించే వారిగా మనం ఉండాలి. విని వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో యేసు ప్రభు శిలువ ధ్యాన కూటములలో దేవుని బిడ్డలు ఎందుకు బోధించబడుతున్నాయి అని దేవుని బిడ్డలు మనం గమనిస్తే, ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మన జీవితాలను మనం మార్చుకోవాలి. హల్లెలూయా. మన జీవితం మనం మార్చుకోకపోతే ఇలాగ ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా వేస్ట్. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని అవమానపరిచి హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో దేవుని బిడ్డలారా, ఆయన కొట్టిన వారిని, ఆయనని హింసించిన వారిని,
ఆయనని ద్వేషించిన వారిని ఆయన క్షమించాడు. హల్లెలూయా. ఈ యొక్క దినమందు ఎవరైతే ఒకవేళ నిన్ను ద్వేషించి ఉంటారో, ఎవరైతే నిన్ను తింటుంటారో, ఎవరైతే నిన్ను దేవుడి హేళనగా మాట్లాడి ఉంటారో వారిని క్షమించండి. హల్లెలూయా. బైబిల్ ఎన్నిసార్లు క్షమించాలని బైబిల్ ఉందంటే 77 సార్లు క్షమించాలంట. హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమించాలా? 77 సార్లు క్షమించాలా. హల్లెలూయా. బైబిల్లో గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో ఆయన క్షమించాడు. ప్రభు అనుకుంటే, ప్రభు తలుస్తే, ప్రభువా నన్ను వీరు హింసిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, ఏ నేరం చేయబెట్టి నన్ను సిలువ వేశారు, పరలోకమును అగ్ని దింపి వీరిని చంపేయనంటే క్షణం చాలదు. కానీ మన ప్రభు ప్రేమామయుడు, కరుణామయుడు ఆయన. హల్లెలూయా. క్షమించే మనసు కలిగిన వాడు. హల్లెలూయా. తన్ను హింసించే వారిని యేసు ప్రభు క్షమించాడు. హల్లెలూయా. మరో మాట గమనిస్తే అపోస్తల కార్యములో స్తెఫనుని రాళ్ళతో కొట్టారంట, రాళ్ళతో కొట్టారంట. యేసు ప్రభుని గురించి బోధిస్తూ ఉంటే, యేసు ప్రభు గొప్ప దేవుడని సువార్త చెబుతూ ఉంటే, దేవుని బిడ్డలారా స్తెఫనుని రాళ్ళతో కొట్టారంట. దేవుని బిడ్డలారా అపోస్తల కార్యములో గమనిస్తే, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, అపోస్తల కార్యములో 7వ అధ్యాయంలో 58వ వచనం చూడండి. 7వ అధ్యాయం అపోస్తల కార్యం. రాళ్ళు యాభై 4 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనివాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుడి మహిమను చూచుచు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచి ఉండటను చూసి ఆకాశం తెరబడటయు మనిషి కుమారుడు దేవుడి కుడి పార్శ్వమందు నిలిచి ఉండి చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రివి సంపిరి. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా. ఇంకా మనం అక్కడ గమనించినట్లయితే సాక్షులు పౌలును ఒక యవనుని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని సావునకు సమ్మతించాను. హల్లెలూయా. స్టెఫను గురించి ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. అతడు దేవుని వైపు చూస్తూ పరిశుద్ధాత్మతో నిండుకొనివాడై దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం చూసినాను. ఆకాశం తెరవడటయు మనిషి కుమారుడు దేవుడు కుడి పార్శ్వమందు నిలిచి ఉండాలని చెబుతున్నప్పుడే వారికి కోపం వచ్చి రాళ్ళు రివి అతన్ని కొట్టారంట. దేవుని బిడ్డలారా రాళ్ళతో కొట్టారంట స్తెఫను. అయినా కానీ దేవుని బిడ్డలారా స్తెఫను చెబుతున్న మాట ఏమిటంటే, మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికాను. ఆ మాట పలికి చనిపోయాడు. హల్లెలూయా. స్తెఫను రాళ్ళు రివిన వారిని క్షమించాడు. దేవుని బిడ్డలారా ఆకాశం తెరవబడట చూసిన స్తెఫను దేవుని బిడ్డ రాళ్ళు రివిన వారిని ప్రభువా వీరిని చూడండి అంటే ఎంతసేపు దేవుడు చూస్తాడు. అయినా కానీ ఏమన్నాడంటే, ప్రభువా వీరి పాపములను క్షమించు.
హల్లెలూయా, వీరి మీద పాపం మోపవద్దు అని వారిని క్షమించాడు దేవుని బిడ్డలారా. ఈనాడు మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే క్షమించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు తన కొట్టిన, హింసించిన, సిలువ వేసిన వారిని క్షమించాడు దేవుని బిడ్డలారా. రెండవదిగా స్తెఫను రాళ్ళతో కొట్టిన వారిని క్షమించాడు. హల్లెలూయా. మూడవదిగా యేసేపు తన సహోదరులను క్షమించాడు. హల్లెలూయా. మూడవదిగా బైబిల్లో గమనిస్తున్న యేసేపును కొట్టి గొంతలు దోసేశాడు. దేవుని బిడ్డలారా, యేసేపు అనుకొని ఉంటే ఆ అన్నదమ్ములందరూ కూడా జైలులో వేసి వారి ఊరి స్తంభానికి ఎక్కించి ఉండవచ్చు. అయినా కానీ యేసేపు అలా చేయలేదు, వారిని క్షమించాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం దేవుని బిడ్డలారా? కానీ యేసేపుని గమనించండి, తన సొంత అన్నదమ్ములే కొట్టి గొంతలు వేస్తే వారి మీద ఏమాత్రం పసిగట్టకుండా, వారి మీద ఏమాత్రం నేరం మోపకుండా, వారిని శిక్షించనివ్వకుండా యేసేపు దేవుని బిడ్డలారా తన సహోదరులను క్షమించి తన వారిగా చేసుకున్నాడు. హల్లెలూయా. తన ఉన్న స్థానానికి తెచ్చుకున్నాడు దేవుని బిడ్డలారా. అలాంటి క్షమాపణ కలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. క్షమించే అనుభవం మనలో ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఉదయకాల సమయమందు మొదటి మాటలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే క్షమించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎవరైనా కానీ బైబిల్లో యేసేపు తన సహోదరులను క్షమించినట్టుగా, దేవుడు తాను హింసించిన వారిని క్షమించినట్టుగా, స్తెఫను రాళ్ళు రేపిన వారిని క్షమించినట్టుగా మనము కూడా ఇతరులను క్షమించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి నేర్చుకున్నాము? ఇతను క్షమించడం నేర్చుకున్నాను. క్షమిస్తారా? నేను తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఏదైనా చేసిన వాళ్ళని, నేను అనరాటిన మాటలు అన్న వాళ్ళని, నేను దోసుకున్న వాళ్ళని క్షమిస్తావా? మంచిది. దేవుడి వల్ల దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళ మూసి ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రైజ్ ఈ మాట కొరకు మరొకరు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ సంతోషముగా ప్రార్థన చేస్తాం.